ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవుట్ కూడా తగ్గించాలి. సో ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కొన్ని గుంపుల వారిని గురించి వాక్యం తెలియజేస్తా ఉంది. వారిలో గడిచిన వారం మనము కానానీయులను గురించి, హిత్తీయులను గురించి, అలాగనే హివీయులను గురించి మనం ధ్యానం చేశాం. నాలుగోది వీరెవరంటే పెరిజ్జీయులు. పెరిజ్జీయుల గురించి ఏమని చెప్పుకున్నాం మనం? వారు ఏం పడేవారంటండి? కోపపడేటటువంటి లక్షణం కలిగిన వారంట. ఆమె అది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చేతులిచ్చి చెప్పండి, ఎక్కువగా కోపడమాకండి. బైబిల్ అంటుంది కోపపడుడి కానీ ఏం చేయొద్దు అంటాడంటే పాపము చేయొద్దు అంటాడు. సహజంగా ఆత్మఫలాలకు వ్యతిరేకంగా, విరోధంగా పనిచేస్తున్నటువంటి ఒక ఫలం ఏంటంటే కోపం అనబడింది. కోపపడటం అనేది సహజంగా మనుషులుగా పుట్టినటువంటి వారికి సహజంగా కోపం రావటంలో తప్పులేదు, కానీ కోపపడటం వలన జరిగేటటువంటి కొన్ని నష్టాలను గురించి కూడా లేఖనం తెలియచేస్తా ఉంది. చూడండి, తన యొక్క సొంత సహోదరుని మీద కయ్యను కోపపడ్డాడు. ఆ కోపం ఎక్కడికి దారి తీసిందంటే క్రోధానికి దారి తీసిందని. ఆ క్రోధం క్రమంగా పెరిగి అది పగగా మారింది. ఆ పగ ఇంకొద్దిగా క్రమంగా పెరిగి అది హత్యకు దారి తీసింది. క్రమంగా తన సహోదరుని ఏం చేశాడంట? చంపివేశాడు. మరి దానికి విత్తనం ఏంటి? బీజం ఏంటి? కోపమే తనకి మొదటి బీజం. ఆ మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కోపం అనబడినటువంటి ఆ చిన్న స్వభావ లక్షణం, లేకపోతే ఆ చిన్న పొరపాటు పెద్ద అనార్థాన్ని లేక పెద్ద పాపాన్ని చేయుటకు కయ్యని యొక్క జీవితంలో అది పని జరిగించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎట్లా మౌనముగా ఉందో ఆయన అలాగ ఎట్లున్నారంటే మౌనముగా ఉన్నారు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, రక్షణలో వచ్చినటువంటి వ్యక్తి, యేసు రక్తము చేత కడగబడినటువంటి ఒక వ్యక్తి, అతనిలో మొట్టమొదట కనబడవలసినటువంటి మార్పు ఏంటంటే స్వభావ సిద్ధమైన మార్పు. చెప్పండమ్మా, ఏ మార్పు అది? స్వభావ సిద్ధమైన మార్పు. స్వభావాల్లో మార్పు ఏర్పడేటప్పుడు ఆ తర్వాత ప్రవర్తనలో కూడా రూపాంతరం మార్పు వస్తుంది. అందుకని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. పునర్జన్మ సంబంధమైనటువంటి ఆ యొక్క స్నానము వలన మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నారు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఒక నవీన స్వభావాన్ని ఏం చేస్తున్నాడంట? తీసుకొని వస్తున్నాడు. ఆ మాట ఒకసారి చదవండి. కాక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఏమి కలుగు చేయటం ద్వారా అంటే నూతన స్వభావం. అందరూ చెప్పండి, ఏం స్వభావం అండి? నూతన స్వభావం కలుగు చేస్తున్నారు. ఎవరు కలుగు చేస్తున్నారంట? చెప్పండి. పరిశుద్ధాత్ముడు కలుగు చేస్తున్నాడు. వాక్యం అంటుంది కోపపడేటటువంటి వారు, బైబిల్ ఏమంటుందంటే వారిని సామెతల గ్రంథంలో బుద్ధిహీనులని రాయబడింది. ఏం పడేవారిని? కోపపడేటటువంటి వారిని. కోపం రావటం మనకి తప్పలేదు, కానీ ఆ కోపము అది పాపము చేయుటకో దేవుని నీతికి వ్యతిరేకంగానో అది ఎప్పుడు పని చేయకూడదు. కోపం వస్తున్నటువంటి సమయంలో, అధికమైనటువంటి కోపము మనకు ఏర్పడుతున్న సమయంలో
పరిశుద్ధాత్మ యొక్క నిగ్రహపరిచే శక్తిని, సహాయాన్ని మనం కోరుకోవాలి. హల్లెలూయా. సహజంగా మాటలను బట్టి రావచ్చు, కొంతమంది ప్రవర్తనలను బట్టి రావచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి రావచ్చు. అది అప్పుడప్పుడు వచ్చిపోవటం తప్పలేదు. కానీ కొంతమంది ఎప్పుడు చూసినా 24 గంటలు ఎట్లా ఉంటారు? కోపంగానే ఉంటారు. చూసారా? ఒకసారి చూడండి పక్కన వారిని, అట్లా ఉన్నారేమో. 24 గంటలు ముఖం బిగుసుకునే పోయి ఉంటారు. ఎప్పుడు 10 మందిని కొట్టొచ్చి కూర్చున్నట్టే ముఖం పెట్టుకొని ఉంటారు. చూసారా? ఎప్పుడు ముఖ వికారంగా పెట్టుకొని వాక్యం అంటుంది, ఈ పెరిజీల యొక్క కోపం అనబడినటువంటి లక్షణం ఏమైందంటే వారి నివాసాల నుండి వారిని దేవుడు తరముటకు కారణమైంది. ఆ పెరిజీలలో ఎవరిని కదిలించినా వాళ్ళకి ఏమి ఎక్కువ అంట? కోపం ఎక్కువ అంట. కొంతమంది గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళతో ఎందుకు, వాళ్ళకి అసలే కోపం ఎక్కువ, వాళ్ళతో ఎందుకు మాట్లాడటం, వాళ్ళతో పెట్టుకోవటం ఎందుకు, వాళ్ళకి అసలే కోపం ఎక్కువ. కోపం వస్తే పౌరుషం గలవారు, రోషం గలవారని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ వాళ్ళని బుద్ధిహీనులు అంటుంది, వెర్రివారు అంటుంది. కోపపడువారు ఎక్కడికి వెళతారంటే నరకానికి వెళతారు. మనిషి అన్నాక అంత ఉండాలిగా అంటారు. ఏంటిది అది? మనిషికి ఉండాలి. ప్రభు రక్తంతో కడగబడిన వ్యక్తికి అవన్నీ చచ్చిపోయి ఉండాలి. కొంతమంది భార్యలను గురించి వాళ్ళకి మంచిగా కోపం ఉన్నోళ్ళ లేనోళ్ళ అని చెప్పేసి కనుక్కోవటానికి వారి భర్తను అడిగితే చెప్తారు. అలాగనే భర్తను గురించి భార్యను అడిగితే చెప్తారు. వారు కోపం ఉన్నవారా లేనివారా అన్న సంగతిని తెలియజేస్తారు. బాగా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి యొక్క కోపము అది దేవుని నీతిని నెరవేర్చనప్పుడు దాని వలన మేలు కలగదు. యేసుప్రభు కూడా కోపపడ్డారు. ఎక్కడ కోపపడ్డారు? దేవాలయములో వారు వ్యాపారం చేస్తుంటే యేసుప్రభు కూడా కోపపడి వారిని కొరడాలతో కొట్టి బయటికి తరిమారు. అది దైవ నీతిని నెరవేర్చడానికి వచ్చినటువంటి కోపం. కానీ ఇక్కడ కయ్యనుకు వచ్చిన కోపం ఎట్లాంటి కోపం అంట? తన సహోదరుణ్ణి చంపే అంతటి కోపం అంట అది. హల్లెలూయా. మీకు కోపం వచ్చినప్పుడు ఎవరినైనా తిట్టాలని, ఎవరినైనా కొట్టాలని, ఎవరినన్నా పోయి గొడవడాలని ఇట్లాంటిది అనిపిస్తుందంటే దాని అర్థం 100% అది లోపల సరి అయిన ఆత్మ లేదని దాని అర్థం. ఎందుకంటే చెట్టు దాని ఫలమును బట్టి ఏం చేయబడుతుంది? తెలియచేయబడుతుంది. ఆత్మ ఫలాల్లో గలాతీయులు 5:22 వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. చాలు. దీర్ఘశాంతం, శాంతం కాదు, దీర్ఘశాంతం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, కోపాన్ని తీసేసి దీర్ఘశాంతాన్ని అమర్చుకోండి. పాస్టర్ గారు మీరు తేలిగ్గా చెప్పారు, కానీ మేము పడే బాధలు కనుక మీరు పడితే మీకు కూడా కోపం వచ్చిద్దండి అంటారు. కోపం ప్రతి మనుషునికి వస్తుంది. కానీ యేసు మన ముందు చాలా దీర్ఘశాంతాన్ని కనపరిచి మనకు రక్షణనిస్తే, ఆ రక్షణ పొందుకొని కూడా ఇంకా కోపాన్ని ప్రదర్శిస్తే మనంత మూర్ఖులు, మనంత బుద్ధిహీనులు ఇంకెవరు ఉండరు. కొంతమంది సహజంగా ఎప్పుడు మాట్లాడుతున్నా కోపంగానే మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడటం, ఆప్యాయంగా మాట్లాడటం అసలు రాదు. దేవుడు ఒక వ్యక్తి యొక్క స్వభావాలను మార్చకుండా ఆ వ్యక్తికి ఏ స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వడు. మీరు అర్థం చేసుకోవాలి. మీ చేతికి ఒక ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఒక స్వాస్థ్యముని ఇవ్వాలన్నా, మిమ్మల్ని హెచ్చించాలన్నా, మీ జీవితంలో ప్రభు కార్యాలు చేయాలన్నా అంతరంగములో ముందు మిమ్మల్ని సరిచేయకుండా, క్రమపరచకుండా, మీ స్వభావాల్లో ఒక మార్పును తీసుకురాకుండా దేవుడు ఏది మన చేతికి అట్లా అడగంగానే తీసి పెట్టడు.
మీరు అడిగిన దాని కొరకు ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, సరిచేస్తాడు, క్రమపరుస్తాడు, అవసరమైతే చెక్కుతాడు. ఆయన కోరుకున్నటువంటి, ఆయన ఆశించేటటువంటి ఆ స్వరూపం ఏర్పడినప్పుడు దానిని మీ చేతికి ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే కయ్యని జీవితంలో అతని మీద ఒక ముద్ర వేయబడిపోయిందండి. ఏంటి అతను చేసిన నేరం? కోపం. బైబిల్లో రాస్తుంది కదా మోషేని గురించి, భూమి మీద ఉన్న వారందరిలో మోషే ఎటువంటి వాడంటే మిక్కిలి సాత్వికుడు. ఒకప్పుడు ఎవరైనా ఒక మాట అంటే చాలు చంపి ఇసుకలో పాతి పెట్టేవాడు. మాటలు లేవు, చంపటం, ఇసుకలో పాతి పెట్టేయటమే. అంత కోపిస్తాడు. క్రమక్రమంగా దేవుడు తనను తీసుకొని వెళుతున్న మార్గాలను బట్టి, నేర్చుకున్న అనుభవాలను బట్టి ఎట్ట మారిపోయాడంటే మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. ఆమె హల్లెలూయా. పక్కనున్న వారికి చేతులెత్తి చెప్పండి, కోపములో నుండి మీరు సాత్వికంలోనికి రావాలి. కోపములో నుండి దీర్ఘశాంతంలోనికి రావాలి. కొంతమంది ఏమి చేసేది లేదు, ఏమి సాధించేది లేదు, కానీ కోపానికి మాత్రం తక్కువే లేదు. ఊరకనే వస్తూ ఉంటుంది, మనిషికి వచ్చినట్టే వస్తుంటుంది కోపం. ఆ కోపం వలన ప్రయోజనమే లేదు. వాళ్ళు ఏదో పెద్ద ఇదిగా చూపించుకోవడానికి, ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ 100% అది దైవ స్వభావానికి వ్యతిరేకమైన లక్షణం. అది ప్రతిరోజు 9 ఆత్మ ఫలాల మీద మనం దృష్టి పెట్టాలి. ప్రతిరోజు దానిని మనలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ మాట అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ప్రతిరోజు ఈ ఫలాలను లోపలికి తీసుకొని రావాలి. కేరళపాడులో ఒక సహోదరి ఉంది. తన భర్తకు తనకు చిన్న గొడవ వచ్చింది. ఆ చిన్న గొడవ రోకల బండ తీసుకొని పాపం అమ్మాయి నడుము మీద కొట్టాడు. ఇప్పటికీ ఉందా? ఆ కాలు డాక్టర్లు ఆపరేషన్ చేసి కూడా జాయింట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ కాలు పూర్తిగా జారిపోయింది. ఇక్కడ నుండి అక్కడ దాకా నడవటానికి ఆమె సుమారు 1.5-2 గంటలు పడుతుంది. పాపం ఇప్పటికీ సరిగ్గా నడవలేదు, ప్రశాంతంగా పండుకోలేని పరిస్థితి. ఏంటని చెప్తే చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయంలో వచ్చిన కోపం, ఆవేశం, హద్దు మీరిపోయినటువంటి ఆవేశం, కోపం వలన తన భార్యను ఆమె కాళ్ళు విరగొట్టాడు. ఆమెకు మంచి భక్తిపరురాలు. ఆయన ఎంత తాగినా, ఎంత తాగుబోతైనా, ఎంత తిరగబోతైనా, ఎంత వచ్చి కొట్టినా తిట్టినా అతని కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మన సమీపంగా నేను వెళ్ళి చూసినప్పుడు ఏ కాలైతే తన భార్యకు విరగొట్టాడో అదే కాల్లో తనకు ఒక సమస్య వచ్చి కింద నుండి మోకాళ్ళ దాకా బ్యాండేడ్ చుట్టారు. నేను అడిగాను ఏమైందని. కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. భయంకరంగా బరువులు మోసే మనిషి, భయంకరంగా పనిచేస్తాడు, మంచి 6 అడుగులు ఎత్తుంటాడు, చాలా మూర్ఖంగా ఉండే మనిషి. ఏమైందయ్యా అని అడిగాను. ఏమో పాస్టర్ గారు, చిన్న కురుపు ఒకటి వచ్చింది అంతే. అది క్రమంగా పెరిగిపోయి ఇప్పుడు డాక్టర్లు కాలు తీసేయాలంటున్నారు. ఆయన పలకరించి వచ్చిన తర్వాత మందిరంలో ఆమెను చూస్తే ఏ కాలు అయితే తన భార్యకు విరగొట్టాడో అదే కాలు ఇప్పుడు ఆయనకు తీసేయాల్సిన పరిస్థితి వచ్చి మనం తీసేశారు. కోపం ఒక చిన్న బీజం, దానివలన ప్రాణాలు పోతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి, బంధాలు విడిపోతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి, అనవసరమైన వ్యర్థత అంతా ఏర్పడుతూ ఉంది. పెరిజ్జీయులను ప్రభు తరిమి కొట్టడానికి కారణం, వారి తావరాల నుండి వారిని పారదోలటానికి కారణం పెరిజ్జీల్లో ఉన్న లక్షణమైన కోపం. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను.
మీరు ఇంట్లో మిలిటరీ కమాండర్ లాగా ప్రవర్తించకూడదు. కొంతమంది ఇళ్లలో మిలిటరీ కమాండర్ లాగా పళ్ళు పటపట కొరకటం, అక్కడే మహాక్రమశిక్షణ ప్రత్యక్షపరచటం, భర్తను బెదిరియటం, భార్యను బెదిరియటం, పిల్లల్ని అడావిడి చేయటం. అక్కడ ఏం ఉండదు. ఆడ మొత్తం సీన్ క్రియేట్ చేయటం. ఆడ అందరూ నేనంటే అందరూ కడకడ వణికిపోవాలి. పరలోకంలో పోతే నాయన నువ్వు అందరిని వణికిచ్చి వచ్చినోడి, నువ్వు ఏడకొత్త మమ్మల్ని కూడా వణికిస్తావు, నువ్వు ఆడకు పోయి వణుకని ఆడకు పంపిస్తారు. ఆడ అగ్ని ఆరదు, పురుగు నిరంతరం వణకటమే. ఆడ దైవ స్వభావం, దైవ లక్షణం, దైవ మనస్సు, దైవికమైనటువంటి ఫలాలు మనలో ఏర్పడినంత వరకు మన కొరకు నిర్దేశించబడిన స్థలాల్లో మనం ప్రవేశించలేము. ఆ మాట అర్థమవుతుందా మీకు? ప్రతిదినం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు మనల్ని మనం ఎంత మార్చుకుంటున్నాం, మనల్ని మనం ఎంత రూపాంతరపరుచుకుంటున్నాం, ఎంతగా మనలో దైవ స్వభావం అనే వస్త్రాన్ని ధరించుకుంటున్నాం, దైవ స్వభావాన్ని మనలో ఎంతగా అమర్చుకుంటున్నాం అన్న దాని మీద దృష్టి పెట్టాలి. మార్చుకోకపోతే రావటం ఎందుకు? మార్పు రాలేదని అంటే, మార్చుకోలేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ స్వభావంలో నాకు జయం లేదు, ఈ స్వభావం మార్చుకోలేకపోతున్నాను, ఈ స్వభావంలో ఎంతకి నన్ను నేను ఆశా నిగ్రహంలో నిగ్రహ శక్తిని కోల్పోతున్నాను, నన్ను మీ అగ్నితో నన్ను కాల్చండి. యెషయా నాలుక అది అపవిత్రమైన నాలుకగా ఉంది. పరలోకము నుండి కనకన మండుచున్నటువంటి ఒక అగ్ని కణమును తీసుకొచ్చి దూత తన నాలుకను కాల్చాడు. అంతకుముందు అపవిత్రమైన మాటలు, ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కోపిష్టి మాటలు, గర్విష్టి మాటలు మాట్లాడుతున్న యెషయా తన్ను తగ్గించుకొని ఇప్పుడు పవిత్రుడై ప్రవక్తగా క్రీస్తు జననమును గురించి సంవత్సరాల క్రితం రాశాడు, ప్రవచించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క అగ్ని మన స్వభావాల మీద పడునుగాక. మార్పు చెందని, మార్పు లేని, మార్చుకోలేనటువంటి స్వభావాలు సహితం పరిశుద్ధాత్మని ద్వారా రూపాంతరపరచబడునుగాక. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడొద్దు, కోపంలో ఉన్నప్పుడు ఎవరితో కనబడద్దు. బైబిల్ తీసుకొని కూర్చోండి, లేకపోతే ప్రార్థన చేయండి. మీరు కోపంలో చేసే ఏ పనైనా, మాట్లాడి ఏ మాటైనా అపవాది ఆయుధంగా వాడతాడు. ఆ మాట అర్థమైందా మీకు? కోపంలో ఉన్నప్పుడు మీరు చేసే ఏ పనైనా, మాట్లాడే ఏ మాటైనా అపవాది దాన్ని ఆయుధంగా తీసుకొని మీ మీద ప్రయోగిస్తాడు. తర్వాత మీరు నష్టపోతారు. అందుకని అలాంటి సమయాల్లో ఏమీ పూనుకోవద్దు. ప్రశాంతంగా బైబిల్ తీసుకుని ఒక గదిలోకి వెళ్ళిపోండి, మాట్లాడమాకండి. మరింత కోపం వచ్చినప్పుడు భర్త అయినా భార్య అయినా నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలని గది తలుపులు వేసుకొని లోపల కూర్చోండి, మాట్లాడమాకండి. ఎందుకంటే అపవాది ఎక్కడ అవకాశమా అని వెతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూస్తున్నాం, పెరిజీల తర్వాత ఉన్నటువంటి గుంపు వారు గెరాషీయులు. ఏమని చెప్పామా వీళ్ళ గురించి? వీళ్ళు ఎవరంట? తిండిపోతు. బైబిల్ అంటుంది నువ్వు తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలంట. తినటం తప్పలేదు. ఆ మధ్య పేపర్లో వేశారు, అదేదో ఊరు పేరంతా ఎందుకులే కానీ, అదేదో ఊరిలో పొద్దున ఆయన 20 ప్లేట్లు పూరి తింటాడంట, 10 దోశలు తింటాడంట, మినిమం 30 ఇడ్లీలు తింటాడంట. పాపం ఆ తల్లి పిండి రుబ్బలేక చచ్చిపోతుండేది. బ్రతకటానికి ఎవరైనా తింటారు కానీ పాపం ఆయన తినటానికే పుట్టినట్టున్నాడు. పాపం ఆ తల్లి పాపం ఎంత కష్టపడుతుందో, వాళ్ళ తండ్రి ఎంత కష్టపడుతున్నాడు.
వాక్యం అంటుంది వీరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే విచ్చలవిడిగా తినటం, తిన్న తర్వాత ఆ తిన్న తిండి వలన శరీరం వారిని ఎలా వాడితే అలా ఏం చేయటం, పని చేయటం. అంటే దాని అర్థం ఏంటంటే శరీరానుసారులుగా బ్రతికేటటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. రోమీయులకు రాస్తూ పౌలు అంటాడు, శరీరానుసారమైనటువంటి మనస్సు అది మరణమే కానీ జీవము కానే కాదు. అంటే ఒక వ్యక్తి తినటం తప్పు లేదంట, తినటమే తన జీవితంలో గురిగా పెట్టుకొని ఉన్నాడని చెప్పారంటే అది అతనికి శాపం అవుతుంది. ఈ గెరాసీయులను ప్రభు అక్కడ నుండి పంపించి వేయటానికి గల కారణం ఏంటంటే వారు తిండిపోతులుగా ఉన్నారు. కడవరి దినాల్లో మనుషులు పెండ్లికి ఇచ్చుకొనొచ్చు, పెండ్లికి పుచ్చుకొనొచ్చు, ఇక నెక్స్ట్ తినొచ్చు, త్రాగొచ్చు. కడవరి దినాల్లో యేసుప్రభు వారు చెప్పిన సూచన అది. మనుషులు ఎట్లా ఉంటారని చెప్పారు? పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికి ఇచ్చుచు, తినుచు, త్రాగుచూ ఉంటారంట. సొదొమ గొమొర్రా పట్టణం నశింపజేయటానికి గల కారణము నోవహు కాలములో జలప్రళయాన్ని, జల ఉత్కంఠాన్ని ప్రభు తీసుకురావడానికి గల కారణం, నశింపజేసి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ప్రభు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పానంటే వారు కలిగి ఉన్నటువంటి తిండి. విచ్చలవిడిగా తినటం, త్రాగటం. ఇక్కడ మన పైన గదులు కట్టేటప్పుడు ఆ గదుల పనుల్లో పనిచేయటానికి ఒక సహోదరుడు వచ్చాడు. చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసులో ఉన్న పిల్లలు. అతడు అకస్మాత్తుగా చనిపోయాడని ఒకరోజు మాకు వర్తమానం వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. చిన్న వయసు, 3 పిల్లలు అనుకుంటాను, అకస్మాత్తు మరణం. ఏంటయ్యా అంటే విచ్చలవిడిగా తినటం, విచ్చలవిడిగా తాగటం, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుడు అన్న సోయ లేకుండా బ్రతకటం, దైవ భయం అస్సలు లేకుండా రక్షణ పొంది కూడా ఇష్టానుసారమైన జీవన విధానం, అకస్మాత్తు మరణం. అందుకని నేను చెప్తున్నాను, మన హృదయం, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ శరీరం ప్రభు నివసించే ఒక ఆలయం. నా మాట మీకు అర్థమవుతుందా? ఆమె మన హృదయం, మన యొక్క శరీరం ప్రభు నివసించే ఒక ఆలయం. ఇది ప్రభు నివసించే ఆలయం అయితే ఈ ఆలయాన్ని మీరు పరిశుద్ధంగా కాపాడాలి. రెండోది, దీన్ని మీరు ఆరోగ్యంగా కూడా కాపాడాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధంగా. 2 మీరే చూసుకోవాలి. ఏది పడితే అది తింటే, ఏది పడితే అది లోపలికి వేస్తే ఈ శరీరం ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకని ఏమి తీసుకుంటున్నాము, ఏమి తింటున్నాము, మనం ఏమి భుజిస్తూ ఉన్నాం, దాని విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే కొద్దిగా శ్రద్ధ కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైనది, పోషణతో కూడుకున్నది, ప్రోటీన్స్, కాల్షియంతో కూడుకున్నది, ఇట్లాంటి శ్రేష్టమైన ఆహారాలను తినేటట్లుగా మనం చూసుకోవాలి. ఆమె కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. 24/7 కొంతమంది పచ్చళ్ళ ప్రియులు ఉన్నారు. లెగిస్తే పచ్చడి తింటూనే ఉంటారు. అది లేక తినటం కాదు, అది ఒక అలవాటు. ఆ మంట తగలకపోతే ముద్ద దిగదు, ఆ ఉప్పు తగలకపోతే అంతే. తర్వాత ఏమంది, లో బీపీ అంటాం, గ్యాస్ అంటాం, ఒకటే మంట అంటాం, సోడాలు తాగటం, వాళ్ళకి ఇంజక్షన్ అటుబడి వీటం, సోడాకు సెట్ కాకపోతే. జాగ్రత్తగా ఉండండి. మీ శరీరం అనే ఆలయాన్ని మీరు శ్రద్ధ తీసుకోవాలి. నా మాట అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ జనరేషన్, రాబోతున్నటువంటి తరాలు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత ఎక్కువగా
షుగర్తో కూడుకున్నది, పంచదార వాడేటటువంటి ఏది కూడా వాడకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. అంటే పాస్టర్ గారు షుగర్ వచ్చిందని చెబుతున్నారా? షుగర్ కోసం కాదు. పంచదారతో కూడుకున్న ఏ వస్తువు మీరు తిన్నా, అది ఒక చాక్లెట్ అయినా, ఒక స్వీట్ అయినా, దాంట్లో షుగర్ మిక్స్ అయిన వస్తువు మీరు తింటున్నారంటే 8 గంటలు మీ బ్రెయిన్ డల్ అయిపోద్ది. 8 గంటలు మీ పిల్లల బ్రెయిన్ వర్క్ అవ్వదు. పొద్దున్న ఏం లేదు, స్కూల్కి పోతా ఒక చాక్లెట్ నోట్లో వేసి పంపిస్తే అయిపోయింది, ఇక అంతే. ఆ 8 గంటలు వాడు బుర్ర పనిచేయదు. స్కూల్లో ఏం చెప్పారు నాన్న అంటే, ఏమో నాకు నిద్ర వచ్చింది, నిద్రపోయినాక. షుగర్ కోటెడ్ వస్తువులు, షుగర్ సంబంధించిన వస్తువులు, మరి ముఖ్యంగా చాక్లెట్లు తినేవాళ్ళం. డైరీ మిల్క్లు, 5 స్టార్లు, మిల్కీ బార్లు, కిట్ క్యాట్లు తినండి, ఎంత కావాలంత తినండి. ఇట్స్ వెరీ డేంజరస్. మీకు తెలుసా? షుగర్ సంబంధించిన ఏ పదార్థమైనా సరే, షుగర్తో మిక్స్ అయినటువంటి ఏ వస్తువైనా అది నీ శరీరంలో అవయవాలని పాడు చేస్తుంది. కలుగు చేసిందంతా నా కోసమే కదా, యేసయ్య కలుగు చేసిందని మొత్తం తింటే 100% మొత్తం మీకోసమే. దాంట్లో ఆరోగ్యకరమైనది ఏదో దానిని తీసుకోవాలి మనం. అన్నమాట అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఇంతకుముందు చూడండి, ఆ కాలంలో చక్కగా బెల్లం వాడేవారు అన్నిటికీ. ఇప్పుడు పంచదార తెల్లగా వేసుకుంటున్నారు. ఎత్తటం ఎట్టేయటం. మారండి, మార్పు చెందండి. షుగర్ కోటెడ్ వస్తువులు తీసేసి పూర్తిగా బెల్లం వాడండి. ఆఖరికి తాగే టీ దగ్గర నుండి ఇంట్లో వాడే ప్రతి పదార్థానికి చక్కగా బెల్లంతో చేసుకున్న పదార్థాలు తినండి, పెట్టండి. ఆలయాన్ని పాడు చేయమాకండి. వాక్యం అంటది, నువ్వు బుద్ధిహీనంగా తినటం ఎందుకు, బుద్ధిహీనంగా తాగటం ఎందుకు, బుద్ధిహీనంగా తిరగటం ఎందుకు, నీ కాలానికి ముందు నువ్వు సావటం ఎందుకు అంటాడు సామెతల్లో సొలొమోను జ్ఞాని. అంటే తినే విషయంలో కూడా, త్రాగే విషయంలో కూడా ఏం కావాలంట? మనకి బుద్ధి కావాలంట. అది ఆరోగ్యదాయకమా కాదా? నా మాట అర్థమవుతుందా మీకు? ఆమె పక్కన వాళ్ళని చూసి చెప్పండి, బెల్లం వస్తువులు తినండి, షుగర్ వస్తువులు తినమాకండి. ఆదివారం చర్చికి వస్తే వాక్యం చెప్పాలి, కానీ ఈ బెల్లం షుగర్ గొడవ ఏంది, పంచదార గొడవ ఏంది పాస్టర్ గారు? ఇక్కడ గెరాసీలు అనబడిన ఒక గుంపు వారు అక్కడ నుండి పూర్తిగా ఏం చేయబడ్డారంటే తరిమివేయబడ్డారు. ఎందుకనంటే వారు తిండిపోతులై ఏమైపోయారంట? పూర్తిగా తిండిపోతులై పూర్తిగా ఏమైపోయారు? ఆ ప్రాంతాల నుండి తరిమివేయబడిపోయారు. నేనంటాను, మనం శ్రద్ధ తీసుకోవాలి. మనం, నా మాట అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? మీరు శ్రద్ధ తీసుకోండి. కొంతమంది దగ్గర డబ్బు ఉన్న, వనరులున్న, ఇక ఆ మంచి వస్తువులు కొనాలి, తినాలి, ఆరోగ్యకరమైనవి తీసుకోవాలన్న ఆలోచన మాత్రం రానే ఏం చేయదు, రాజు. మనసు విశాలం అవనే అవ్వదు. దానివల్లే సగం వ్యాధి, దానివల్లే సగం బలహీనతలు వస్తూ ఉంటాయి. నేనంటాను, ఈ ఆలయం చెడిపోతే అక్కడే రాసింది. 1 కొరింథీయులు 3:16 మీరు చదివి చూసినప్పుడు మాట చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, మీరు ఎరుగరా? అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను దేవుని ఆలయమును, ఏదమ్మా దేవుని ఆలయం? ఏది దేవుని ఆలయం? భక్తులారా చెప్పండి, ఏది దేవుని ఆలయం? హృదయం దేవుని ఆలయం. దీన్ని ఏం చేయకూడదంట? మీరు పాడు చేయకూడదంట, మీరు చేయకూడదంట. ఎట్ట పాడైపోద్దంట అది? సరైన ఆహార పదార్థాలు మనం తీసుకోవటం వలన, తీసుకోవలసిన వాటిని ఏం చేయకపోవటం వలన. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. సాంబార్ బాగుంది కదా అని 2 రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు. రసం బాగుంది కదా అని 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు. ఏ పూటది ఆ పూట తిని ఆరోగ్యంగా ఉండండి. ఆలయాన్ని పాడు చేయమాకండి. ఆలయాన్ని పాడు చేస్తే చక్కగా అక్కడ ఏం రాసింది చదవండి.
దేవుడు వారిని పాడు చేయను. హృదయం అనే మీ ఆలయం, శరీరం అనబడిన మీ ఆలయాన్ని మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా మీరు కాపాడండి, ఆరోగ్యకరంగా కాపాడండి. అది ప్రభు వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము, ఈ శరీరము ప్రభు వలన మీకు అనుగ్రహించబడింది. ఇది ప్రభువుది. దీన్ని పవిత్రంగా కాపాడటం, పరిశుద్ధంగా కాపాడటం, నిర్దోషంగా కాపాడటం ఎంత ముఖ్యమో అలాగనే ఆరోగ్యకరంగా కూడా మీ శరీరాన్ని కాపాడటం కూడా అది మీ బాధ్యత. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. నెక్స్ట్ తర్వాత వచనం మనం చూస్తున్నాం. గెరాసీలు తర్వాత ఎవరమ్మా? అమోరీయులు. అమోరీయుల గురించి ఏం చెప్పాం? వీరు భయంకరమైనటువంటి గర్విష్ఠులు అంటాం. వీళ్ళకున్న స్వభావమే గర్వం. వాక్యం అంటది నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. నా మాట అర్థమవుతుందమ్మా మీకు? గర్వం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి సౌలు దగ్గరికి వెళ్దాం. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నా అసలు ఏం చేయట్లేదు. ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నా వినట్లేదు. చెప్పినప్పుడు వినకుండా ఉన్నాడు అంటే చెప్పినప్పుడు వింటున్నాడు. సౌలుకున్న మంచి లక్షణం ఏంటంటే చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వింటాడు, విన్నట్టు నటిస్తాడు. కానీ బయటికి పోయిన తర్వాత తనకిష్టం వచ్చిందే చేస్తాడు. ఆమె తృణీకరించటం, నువ్వేంది నాకు చెప్పేది, నేనేంది చేసేది అన్నారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, గర్వాన్ని ఏమంటారంటే చెప్పింది వినటం, కానీ చెప్పినట్టు చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేయటం. దట్స్ ఆల్ గర్వం. నా ఇష్టం, నాకు తెలుసు, దీనిని గర్వం అంటారు. బైబిల్లో ఒక రాజు గర్వంతో ఊరేగాడు. దానియేలు గ్రంథంలో దేవుడు అతని గర్వాన్ని ఎంత గర్విస్తాడంటే అంత గర్విస్తాడు. అతని గర్వానికి తగిన బుద్ధి చెప్పడానికి, అతని గర్వంలో నుండి సాత్వికానికి తీసుకురావడానికి దేవుడు గడ్డి తినిపించాడు. ఏం తిన్నాడమ్మా? మనుషులు ఎవరైనా గడ్డి తింటారా? చెప్పండి మీరు. కానీ తన గర్వం అణచడానికి కోసం అతనికి ఏం తినిపించాల్సి వచ్చింది? ఈగో. సౌలు ఆఖరి దాకా, చివరి దాకా కూడా మారలేదుగా. గర్విష్ఠుగానే, మూర్ఖంగానే ప్రవర్తించి ఆఖరికి ఏం చేశాడంటే, అరే వాడు ఎవడో వచ్చి నన్ను చంపటం, నువ్వే నన్ను చంపేరా అంటే, అయ్యా నేను ఎడ చంపుతాను అయ్యా, మీ ఉప్పు తిన్నాడు, నేను చంపలేనయ్యా అంటే, స్పారా నువ్వు చంపొద్దు, దేవుడు చంపొద్దు, నేనే చేస్తానని కత్తి నేల బతుకుని దాని మీద పడి తానే చచ్చిపోయాడు. ఈగో యొక్క పీక్ లెవెల్లో ఉన్నాడు. ఎవరు? నా మాట అర్థమవుతుందా మీకు? ఎట్టమ్మా? ఈగో పీక్ లెవెల్లో ఉన్నాడు. ప్రవక్త చెప్పినా వినే పరిస్థితిలో లేడు. తన సొంత కుమారుడు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. జరుగుతున్న పరిస్థితులు చూసైనా తను మార్చుకోవాలన్న ఆలోచనలో లేడు. భయంకరమైన గర్విష్ఠతో ఊరేగుతూ ఉన్నాడు. అంటే ఈ స్వభావాలన్నీ ఏం చేస్తున్నాయంటే, మీరు చేరుకోవలసిన గమ్యస్థలాలు లేక మీ కొరకు నిర్దేశించబడినటువంటి సరిహద్దుల్లోనికి వెళ్ళకుండా, ఇది మీకు కనబడకుండా మీ స్వభావాలనే వాడి మిమ్మల్ని అడ్డుపరుస్తున్నటువంటి ఆత్మలు ఇవి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. గర్వం ఏం చేస్తుందంట? అది తనకు వినాశనాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు వీళ్ళు, ఈ అమోరీయులు వారి స్థావరాల నుండి బయటికి తరిమి కొట్టబడటానికి గల కారణం ఏంటని చెప్పారంటే, వారిలో ఉన్నటువంటి గర్వం. భగత్ సింగ్ గారు బ్రతికున్న రోజుల్లో ఒక మంచి గెజెటెడ్ ఆఫీసర్, గ్రీన్ ఇంక్ సైన్ చేయగలిగిన ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఆయన వెళ్తే, అయ్యా నేను కూడా ఈ సంఘమే, ఎందుకంటే అది చాలా పెద్ద సంఘం, అయ్యా నేను కూడా ఈ సంఘమే, ఈ సంఘంలో నేను కూడా సభ్యున్నే,
అయితే ఇవాళ నాకు సెలవు ఇచ్చారు, మరి నేను కూడా ఏదన్నా ఒక పరిచర్య చేస్తాను, నాకు కూడా ఏదైనా ఒక పరిచర్య ఇవ్వండి అన్నారు. ఏదైనా నాకు కూడా పరిచర్య ఇస్తే నేను కూడా చేస్తానయ్యా అంటే, అవునా మీ పేరు ఏంటయ్యా అన్నారు. నా పేరు పలానా అయితే. సరే, భక్త్ సింగ్ గారు ఒక బ్రదర్ని పిలిచి, అయ్యా మీరు ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు కదా, మీరు ఆ పనిని ఆయనకు అప్పగించి మీరు ఇటు వచ్చి బిల్డింగ్ వెనకమాల పని ఉంది, మీరు అది చేయండి అన్నారు. అయ్యా సరేనయ్యా అన్న. ఈయన సంతోషంగా పోతున్నాడు, ఏం పని ఇస్తారు అని. ఆడకు పోగానే, అయ్యా ఇదిగో పెనాయిలు, ఇదిగో బకెటు, ఇదిగో బ్రష్, ఆ బాత్రూంలో కడగండి. మొత్తం ఒక 100 టాయిలెట్లు ఉన్నాయి, నేను ఒక 40 గడిగాను, ఇంకొక 60 మీరు ఏం చేయండి, కడగండి. అప్పుడు ఆయన పిలిచి, అయ్యా నా జీవితంలో నేను ఎప్పుడు టాయిలెట్ కడగలేదు, మా ఇంట్లో కూడా టాయిలెట్ కడగడానికి పని మనుషులు ఉన్నారు, నేను ఎప్పుడు బాత్రూమ్ కడిగింది లేదు, నేను పలానా ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని, నా స్థాయి ఇది, ఇవన్నీ మాకు తెలియదండి, ఏదన్నా మాట్లాడాలంటే పాస్టర్ గారి దగ్గర వెళ్ళి మాట్లాడుకోండి, ఆయన చెప్పాడు చేస్తే చెయ్యండి, లేకపోతే నేను వెళ్ళి చెబుతాను ఇంకొకరిని పెడతాడంటే, అయ్యో వద్దు ఆ పని చేయమాక, నేను చేస్తాను, దైవజనుడు చెప్పాడుగా నేను చేస్తాను, సరే మీరు వెళ్ళిపోండి. మొదటిసారి జీవితంలో ఖర్చీపు చెమటకు తొడవటానికి తప్ప దేనికి వాడిన ఆయన ముక్కుకి కట్టుకొని పెనాయిలు తీసుకొని బాత్రూంలో పోసి బాత్రూంలో ఏం చేస్తున్నాడు, కడుగుతాను. కడిగి అయిపోయిన తర్వాత ఆ బాత్రూమ్ కడిగి బయటికి వస్తుంటే పక్కన ఇంకొక ఆయన కడుగుతున్నాడు. ఈయన ఎవరో చూద్దామని చెప్పి, ఎందుకంటే ఈయన దాటుకొని ఇంకొక బాత్రూమ్కి ఈయన వెళ్ళాలి, ఈయన ఎవరు కడుగుతున్నాడు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అటు తొంగి చూస్తే ఈయనకి పై ఆఫీసర్ కడుగుతున్నాడు అట్లా లోపల. ఆఫీసులో ఆయన్ని చూస్తే గడగడ వణికే వాళ్ళు, ఇక్కడ ఆయన బాత్రూమ్ పట్టుకొని అనుకుంటా బుస కొడతా కడుగుతున్నాడంట బాత్రూమ్ లోపల. అప్పుడు ఆయన వచ్చి, అయ్యా మీరేంది ఎక్కడున్నారా అంటే, నేను ఎక్కడ ఉంటాం ఏందయ్యా, ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడంట. ఏంటయ్య గారు మీ ప్రమోషన్ అంటే, మొన్నటి దాకా నన్ను చెప్పులు స్టాండ్లో పెట్టారు, వచ్చిన వాళ్ళు చెప్పులు తీసి స్టాండ్లో పెట్టడం నా పని, ఇప్పుడు కొద్దిగా ప్రమోషన్ ఇచ్చి బాత్రూమ్లు కట్టడానికి పెట్టారు, దేవుడు కృప చూపించాడు, వందనాలు, నీకేమి ఇచ్చారన్నాడంట. అయ్యా నాకు కూడా బాత్రూమ్లు కడిగే పరిచయం ఇచ్చాడు, చాలా వందనాలు అయ్యా, దేవుడు నిన్ను ఇంకా పదోన్నతిలోకి తీసుకొస్తాడు. అంతకుముందు ఫస్ట్లో వచ్చినప్పుడు చర్చి తుడిచేవాడిని, కడిగేవాడిని మాప్ పట్టుకొని, అప్పుడు అటెండర్లో ఉన్నాను, ఈ చెప్పులు ఎత్తేసే దగ్గర నీకు పై ఆఫీసర్ని అయ్యాను, ఇప్పుడు బాత్రూమ్ అడుగుతున్నాను, మరి నెక్స్ట్ దేవుడికి ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు, ఈయన చేసే ఒకళ్ళది ఆడ లేపుతా ఉన్నాడు దేవుడు నన్ను, ఇక్కడ చేసే ఒకళ్ళది దేవుడు నన్ను అక్కడ ఏం చేస్తున్నాడు, దండం పెట్టి చెప్పాడంట, అయ్యా తప్పు అయిపోయింది, నేను చాలా గర్వంగా ఆలోచించాను, చర్చికని వస్తే వీళ్ళు నన్ను పనులు చేపిస్తున్నారు ఏంది, ప్రార్థనకు వస్తే మా చేత బాత్రూంలు గడిగిస్తున్నారు ఏంది, చర్చికొని వస్తే మా చేత ఆ పని చేయమంటారు ఈ పని చేయమంటారు ఏంది, ఇక్కడ చూడబోతే అంతా గెజిటెడ్లే ఉండారా. ఇది గడుగుతూ ఉండి పక్క బాత్రూమ్ దాటి అట్లా ఒక 6-7 బాత్రూమ్లు దాటి ఆయన వెళ్ళి చూస్తే ఏకంగా కలెక్టర్ గారు గడుగుతున్నాడు అట బాత్రూమ్. ఎవరమ్మా పక్కన వాళ్ళకి ఒకసారి చేతులు ఏంటి చెబుతా, మీరు ఎప్పుడైనా చర్చిలో గడిగారు బాత్రూమ్? అడగండి వాళ్ళని. బకెట్ తీసుకోవటం, టపా 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 కొట్టడం, పోవటం, ఎప్పుడన్నా గడిగారా? అడగండి. ఎప్పుడైనా చర్చి తుడిచారా అడగండి. పక్కన చేతులు పెట్టుకోండి. ఏ రోజైనా మన బతుకు ఏమైనా చర్చి తుడిచి పరిచర్య ఏమైనా చేస్తున్నారా అడగండి. మన ఇక్కడ ఆరాధన జరుగుతుంది, మన ఎవరో ఒక ఆయన అక్కడికి వచ్చి గ్లాస్ పట్టుకొని నీళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళు లేవంట, అక్కడ నుండి నాకు సైకిల్ చేస్తున్నాడు, ఎత్తి బాక్స్ విసిరేద్దాం అనిపించింది నాకు, మండిపోయింది కడుపు.
ఇక్కడ ఏమన్నా కాంపిటీషన్లు పెట్టాము ఇక్కడ. నీళ్ళు లేకపోతే తెచ్చి పెట్టాలా? దేవుని మందిరం అది బాగాలేకపోతే దాన్ని చూసుకోవాలా. అది దేవుని మందిరం. అది సరి లేకపోతే ప్రతి ఒక్కరు పని చేయాలా. పరిచర్య అంటే ప్రతి ఒక్కరు నడుమంచి చేయాలా. గర్వం అస్సలు ఎదగనివ్వదు. వాళ్ళని అక్కడి నుండి ప్రభు తరిమి కొట్టడానికి గల కారణం వాళ్ళలో ఉన్నటువంటి గర్విష్ఠత. దీనులకు కృపను అనుగ్రహించేవాడు, అహంకారులకు ఎదురు నిలబడేవాడంట. ఎదురు నిలబడతాడంట. ఆ మాట ఎంత భయంకరంగా. అహంకారులకును గర్విష్ఠులకును ప్రభు ఏం చేస్తాడంటమ్మా? ఎదురు నిలబడతాడంట. పక్కన వాళ్ళు అడగండి, దేవుడు ఎదురు నిలబడి తట్టుకుంటారా మీరు? మనకెందుకు వచ్చిన బాధ? అమోరీయులకు ఉన్నటువంటి లక్షణాలు మనలో లేకుండాను గాక, గర్విష్ఠులుగా కాక తగ్గింపు గలవారిగా, దీన మనసు గలవారిగా ప్రభు మనల్ని చేయను గాక. దీనులను భూమిని స్వతంత్రించే వారిగా ప్రభు పైకి లేవనెత్తుతాడు. దావీదును దేవుడు అంతగా పైకి లేవనెత్తడానికి, హెచ్చించడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క తగ్గింపు. అతని తగ్గింపు. మనకి ఈరోజు దేన్ని బట్టి అయినా మనము అతిశయించాలంటే, దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి ఏమీ లేదు మన దగ్గర. పక్కన వాళ్ళని అడగండి, మీరు దేని గురించి అయినా అతిశయించాలంటే ఏముంది? దేన్ని బట్టి అతిశయిస్తామా? అతిశయించడానికి ఏముంది చెప్పండి? ఇది నా వల్ల అయింది, ఇది నాది, ఇది లేకపోతే నేను అన్నదాన్ని అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకనంటే అతిశయించువాడు ప్రభువును బట్టే కానీ దేనిని బట్టి అతిశయించడానికి లేదు. కొన్ని సమయాల్లో మనకి అతిశయం వస్తున్నది, తెలియకుండా రహస్యంగా దొరకబడుతుంది. చేప కింద నీరులాగా వస్తున్నది గర్వం, అహంకారం. పసిగట్టాలి, జాగ్రత్త పడాలి, ఎక్కడ గర్వం రానిపోదు. మనకి దేవుడు పరిచర్య అనబడిన ఒక ధర్మం ఇచ్చాడంటే ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అవకాశం. ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక తరుణం, ఒక అవకాశం. ప్రతిదీ ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావించి చేయడమే ఈ పరిచర్య, ఈ సేవ నాకు ఇచ్చిన ఒక భాగ్యం లేదా ఒక అవకాశం. ఈ సంఘంలో ప్రభు మిమ్మల్ని పెట్టారు, అది మీకు ఇవ్వబడిన ఒక అవకాశం, ఒక తరుణం, ఒక భాగ్యంగా ఇచ్చారు. ఆ మాట అర్థమవుతుందా? హల్లెలూయా. నేను లేకపోతే పాస్టర్ గారు లేరు అనుకుంటే వందనాలు మీకు. లేకపోతే చర్చే ఉండదనుకుంటే వందనాలు మీకు. వందనాలు చాలా అర్థాలు ఉన్నాయి, మరి చూసుకోండి. మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ భాగ్యం, ప్రతిదీ అవకాశం. ఇక్కడ ఈ పిల్లలు సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు, ఈ పిల్లలు వాయిద్యాలు వాయిస్తున్నారు. మీరందరూ రావడానికి ముందు ఇక్కడ చచ్చి దూడుస్తున్నారు, చేపలు వేస్తున్నారు. అది వాళ్ళకి ఇచ్చిన అవకాశం. నేను లేకపోతే అంతే, అది చేసేవాడు ఎవరు లేడు అనుకుంటే అది వాడి కర్మ. ఇక అక్కడితో కృప ఆగిపోతుంది. నెక్స్ట్ లైన్లో దేవుడు లేపాల్సిన లేపుతాడు, చేయాల్సిన పని చేపిస్తాడు. పని ప్రభుది. ఇక్కడ ఎవరు తోపు కాదు, ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు కాదు, ఎవరు చిన్నోళ్ళు కాదు, ఎవరు గొప్పలు కాదు. ఎవరి వరుసలో వాళ్ళు ఏరియా లేదు చేయరు, వచ్చేస్తారు, వచ్చేయి. అయ్యా నువ్వు లేకపోతే ఎట్టయ్యా, బతిలాడే డిపార్ట్మెంటే లేదు దేవుని కాదు. నెక్స్ట్ వరుసలో ఒకటి సిద్ధంగా ఉంటాడు. సౌలు నేను ఇంతే అంటే రా, దావీదుని ఎన్నుకున్నాను, సిద్ధంగా ఉన్నాడు. దేవునికి ఎప్పుడు ఆల్టర్నేటివ్ సిద్ధంగా ఉంటారు. ఆ మాట మీకు అర్థమవుతుందమ్మా? అయ్యా అర్థమవుతుందా? గురుజులు కూర్చొని పెద్దలు ఇప్పుడు పట్టింది శాంపులు చెప్పండి. దేవునికి ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మనకి దేవుడి దగ్గర గతి లేదు.
దేవుడికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా తరుణాలు ఉన్నాయి, దేవుడికి చాలా మంది ఉన్నారు, చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మనుషులు ఉన్నారు. ఓవర్ నైట్ లో గొర్రెలు కాసేవాడి దగ్గర నుండి సింహాసనం మీద ఎక్కించడానికి చేయగలడు. గాడిద కొరకు పోయిన వాడు సైతం తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టగలడు. ప్రతి పని, ప్రతి పరిచర్య, ప్రతిది దేవుడిచ్చిన ఒక భాగ్యం, ఒక తరుణం, ఒక అవకాశంగా భావించడానికి కృతజ్ఞతతో, సంతోషంగా, ఆనందముతో హల్లెలూయా చేయాలి అని మనసుంటే వచ్చేయండి. చేయాలని మనసుంటే సంఘంలో ఒక పరిచర్య జరుగుతుంది, ఒక వంట పని జరుగుతుంది, ఒక భోజన పని జరుగుతుంది, లేకపోతే ఇంకొక పరిచర్య ఉంది, ఇంకొక పరిచర్య ఉంది. గ్రూప్ లో ఒక మెసేజ్ వస్తుంది, ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి ఆర్డర్ చేసి కొబ్బరికాయ కొట్టి దాంట్లో వేసుకోరు. మనసుంటే వచ్చేయటమే. ఇక్కడ ఆసక్తి కలిగిన వారికి అవకాశం ఉంటుంది. బిగించుకొని కూర్చున్న వాళ్ళకి ఏముండదు. దేవుని మందిరం పట్ల మీరు ఎలా ఉన్నారు? ఆయన ఆ మాటలు చెప్పారు. సుమారుగా ఆయన దినాలలో కొన్ని వందల మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు పెనాయిల్ బాటిల్, బ్రష్లు, బాత్రూంలు పట్టుకుని బాత్రూంల దగ్గర పరిచయం చేశారంట. కారణం ఏంటంటే ఇది మహా గొప్ప భాగ్యం. పాత నిబంధన గ్రంథకాలంలో అసలు పర్మిషన్స్లోకి రావడానికి కూడా లేదు. బయట ఆడ బలిపీఠం ఉంటుంది, ఆడ బలి అర్పించి అటువంటి అడ్డుపడిపోవడమే కానీ పరిశుద్ధ స్థలంలోకి రావడానికి లేదు, మహాపరిశుద్ధ స్థలంలోకి కూడా రావడానికి లేదు. కానీ ఇప్పుడు ఎంత భాగ్యం అంటే మీరు ఆవరణంలోకి రావచ్చు, పరిశుద్ధ స్థలానికి రావచ్చు, మహాపరిశుద్ధ స్థలంలోకి రావచ్చు. అంటే ఇది ఎంత ఔన్నత్యం, ఎంత భాగ్యం, ఎంత ధన్యతను ప్రభు ఇచ్చాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత ధన్యతను ఇచ్చాడు ప్రభు, మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. మనము దీన్ని జ్ఞాపకం చేసుకొని గర్వించగా కృతజ్ఞతతో ప్రభు కొరకు మనం చేసుకుంటా పోవాలి. ఇప్పుడు నేను చాలాసార్లు అనుకుంటాను, ప్రభు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా నీకు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా నీ దగ్గర. నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు, నాకంటే భక్తి పరులు, నాకంటే ప్రార్థనా పరులు, నాకంటే వాక్య జ్ఞానం ఉన్నవారు, నాకంటే ఉన్నతమైనటువంటి ఆశలు నీ కొరకు కలిగిన వారు ఉండగా ఎందుకు మమ్మల్ని పెట్టావు? ఎందుకు నన్ను ఎందుకు నిలబెట్టుకున్నావు? ఎందుకు నా ద్వారానే చేస్తున్నావు? ప్రభా, ఇది తలంచినప్పుడు ఒకలాంటి భయం వేస్తుంది. మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని చూసినప్పుడు వణుకు పుడుతుంది. కానీ ఒకటి, దీనిని నమ్మకంగా చేసి ముగించే కృప మాత్రం దయచేయండి. ఇది మన యొక్క భావనగా ఉండాలి, ఇది మన యొక్క హృదయంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గొర్రె పిల్లను బలియటానికి ముందు నీళ్లు చల్లి అర్థం చేసుకోండి. ఈ తరములో దేవుడు మిమ్మల్ని సంఘంలో పెట్టాడు, ఆయన సన్నిధిలో మిమ్మల్ని నిలబెట్టాడు. ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, ఎంతోమంది ఈ సంఘంలో నాటబడ్డారు. కొన్ని వందల మంది ప్రజలు వస్తున్నారు, కానీ స్థిరపడలేదు, వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ప్రభు మిమ్మల్ని మరలా నాటుతున్నాడు, స్థిరపరుస్తున్నాడు, నీరు గడుతున్నాడు, వాక్యం అనే నీరు పోస్తూ ఉన్నాడు, ఎదిగింపజేస్తున్నాడు. ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో సేవకులతో కూడా కలిసి ఈ పరిసరలో, సంఘములో, సేవలో, ఇదిగో ఈ యొక్క సంఘములో ఒక సాక్షిగా, సంఘములో ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక పరిచారకునిగాను, లేకపోతే ఒక సహకారిగాను, ఒక సహాయం చేసే వ్యక్తిగాను, ఒక చిన్న విషయంలో ఆర్థిక విషయం కావచ్చు, లేదా పరిచర్య విషయం కావచ్చు, లేదా ప్రార్థన విషయం కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, అది ప్రతిదీ నీకు అనుగ్రహించబడిన భాగ్యం. కోట్ల మందికి లేదా ధన్యత అని చెప్తున్నాను నేను. హల్లెలూయా.
ప్రభువుకు మనం మరింత దీన మనసుతో కృతజ్ఞత కలిగి చేయాల్సిన పనులవి. ఎక్కడ మనం గర్వించడానికి అవకాశం లేదు. ఎక్కడ మనం ఏమని అతిశయిస్తాం? ఏ విషయంలో మనం అతిశయించగలుగుతాం? ఏ విషయంలో గర్వించగలుగుతాం? ఏది మంది కాదు. వాక్య జ్ఞానం మంది కాదు, పాటలు మనవి కావు, వాక్యం మనది కాదు, ప్రత్యక్షతలు మనవి కావు, ప్రజలు మనవారు కాదు, సంఘం మనది కాదు. ప్రతిదీ ఆయన వెల ఇచ్చి సంపాదించి, ఆయన రక్షించుకున్నది, ఆయన సమకూర్చింది, ఆయన ఆకర్షించింది, ఆయన ప్రత్యేకించుకున్నది, ఆయన పని చేసుకుంటున్నది. కృపలు ఆయన ఇచ్చిందే, తలాంతులు ఆయన ఇచ్చిందే, ఆయుష్ ఆయన ఇచ్చిందే, ఆరోగ్యం ఆయన ఇచ్చిందే, సమస్తం ప్రభు వలన కలిగిందే. మరి ఇక్కడ అతిశయించడానికి ఏముంది? ఏమీ లేదు. హల్లెలూయా. అది గట్టిగా చెప్దాం. సో ఈ అమోరీయులకు ఉన్న అలవాటు ఏంటంటే, వారు గర్వించేటటువంటి అలవాటు. అది వారి సరిహద్దుల నుండి లేకుండా పారదోలేస్తారు. చివరిగా చూడండి, ఎవరు వాళ్ళు? యెబూసీల గురించి ఏం చెప్పామమ్మా? వీరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సోమరిపోతులు అన్న. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, విశ్వాసులు సోమరులుగా ఉండకూడదు. ఒక ముగ్గురికి చేతులిచ్చి చెప్పండి. చాలు, చాలా వందనాలు. మీరు చెబుతుంటే నాకు ఇంకా చెప్పాలని ఆసక్తి కూడా వస్తుంది. హల్లెలూయా. సోమరులు చేసే పని ఏంటి? సోమరులు చేసే పని ఏదైనా ఒకటి చెప్పండి. చదువుతారు. అయిపోయింది, సర్టిఫికెట్ ఇచ్చేశారు. సోమరులో ఉన్న లక్షణం ఏంటంట? చెప్పండి. ఏమి చేయరంట. నేను మొన్న ఒకసారి మీకు చెప్పినట్టున్నాను, ఒక బంతిలో ఒక భోజనం బంతి జరుగుతూ ఉంది. బంతి జరుగుతూ ఉంటే ఆ బంతిలో ఒక ఆయన పెరుగు సెట్ని ఏమంటున్నాడు, పెరుగా వస్తున్నాను, పెరుగు ఇటు పక్క సాంబార్ వస్తున్నా సాంబార్ వస్తుందని చెప్పాను. మీకేంటి రైసా? తొందర వస్తుంది. బకెట్ పట్టుకునేది లేదు, గంటి టచ్ చేసే పని లేదు. అక్కడ నిలబడి అక్కడే షో చేయటమే. మళ్ళీ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే ఫంక్షన్ మొత్తం నేనే చేశాను. చెయ్యాలి కదా. పక్కన వాళ్ళు చేతి చెప్పండి, చెయ్యాలిగా మనం. మన గార్లపాడులో కార్యక్రమం జరిగింది, చర్చ్ ఓపెనింగ్. పాస్టర్ గారు మీరు కూడా రండి, కొద్దిగా మాట్లాడాలన్నారు. సరే అని పోయాను. ఏం మాట్లాడాలయ్యా? అదే టెంట్ వాళ్ళు వస్తారు, వంట సామాన్లు వాళ్ళు అందరూ వస్తారండి, వాళ్ళందరితో కొద్దిగా మాట్లాడాలండి అంటే సరే నేను కూడా కూర్చున్నాను. మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతున్నప్పుడు ఆ టెంట్ ఆయన వచ్చారు. వీళ్ళంతా మాట్లాడుకొని పిలిపించారు ఆయన. ఏమని పిలిపించారంటే, టెంట్ సామాన్ల దగ్గర నుండి, వంట దగ్గర నుండి మొత్తం ఏది మాకు సంబంధం, మొత్తం కాంట్రాక్ట్ కట్టారు. ఏం కట్టారమ్మా? మొత్తం కాంట్రాక్ట్ బేసి చేశారు. మొత్తం కాంట్రాక్ట్ కలిపి ఎంత అంటే 35,000 40,000 ఇచ్చారు మొత్తానికి. నాకు ఇక్కడ దాకా వచ్చింది అడుగుదామని. మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చే కాడికి విశ్వాసులు మీరు ఎందుకు ఉంటారు చర్చిలో అని. ఒక పండగ వాతావరణాన్ని మనం అందరం కలిసి ఏం చేయాలి. మొత్తం ఏం చేశారంటే కాంట్రాక్ట్ ఇచ్చేసారని చెప్పారు. నేను పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఏందయ్యా ఈ పని, మనకేమన్నా కట్టలు డబ్బులు ఉన్నాయా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఎట్లయ్యా అంటే, పాస్టర్ గారు అన్నారు, అయ్యా మనం కనుక వాళ్ళకి పని పెడితే ఓపెనింగ్ అప్పుడు నేను మా భార్య ఓపెనింగ్ చేసి ఆయన తప్పితే జనం ఏం చేయరు, మొత్తం విశ్వాసాలంతా ఆడే కూర్చొని ఉంటారు, ఎవరు చర్చిలోకి రారు. కాబట్టి దీన్ని అట్టు వదిలేస్తేనే మన పని సాపిగా జరిగిద్దాం. నేను అంటున్నాను, మన వ్యక్తిగత
సంఘంలో జరుగుతున్న ఏ చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా ఏదైనా సంఘంగా కలిసి మనం ఏం చేయాలి? అది చిన్న పనిలో సహితం ప్రతి ఒక్కరు పాలు పంపులు ఏం చేయాలమ్మా? పక్కన వాళ్ళ చేతులు చెప్పండి. ప్రతి పనిలో, ప్రతి పరిచర్యలో ప్రతి ఒక్కరూ బతికిపోయారు, చివర్లో చెప్పారు కాబట్టి. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. నేను తర్వాత వారం వెళ్ళాను సంఘానికి, తర్వాత వారం వెళ్ళి చెప్పాను వాళ్ళకి, సంఘములో నిధులు లక్షలు లేవు, మీరందరూ తలా ఒక పనిని, తలా ఒక బాధ్యత తీసుకొని చేస్తేనే సంఘం, సేవకుడు, పరిచర్య ముందుకు సాఫీగా సాగుతుంది. ఇలా ధనమంతా మనం పోసేస్తే సేవకుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది, సంఘం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రశాంతంగా దేవుని పని సాగకపోతే. కాబట్టి భారాన్ని, బరువును ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలంటే మనం పంచుకోవాలి. మనమంతా ఒక కుటుంబం అని చెప్పుకోవటమే కాదు, ఆ కుటుంబానికి తగినట్టు ప్రతి ఒక్కరు బరువు బాధ్యతలు కూడా పంచుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఇక్కడ మీరు చదివినటువంటి ఈ చివరి గుంపు వారు ఎబూసీలకు ఉన్న లక్షణం ఏంటంటే వారు సోమరులు. సొలొమోను దీని గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట అంటారు. చదవండి, మనం ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను అనలేదమ్మా, అక్కడ ఉంది అది. సోమరి అని మమ్మల్ని పెట్టుకొని పాస్టర్ గారు పొద్దున్న లేచి వస్తే మమ్మల్ని సోమరి అన్నాడని నేను అనలేదమ్మా, అక్కడ రాసింది. మీ బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. సిస్టర్ గారు బైబిల్లో ఉంది, చదివారు. మీ బైబిల్లో ఉందో లేదో చూడండి, ఆ పదం చూడండి, చదవండి అమ్మా. ఏం చేయాలంటండి? జ్ఞానం తెచ్చుకోవాలంట. ఎక్కడికి పోయి? సీమంత బతుక్కి అని అంటూ ఉంటారు కదా. నేనేం అనలేదు, మీరు కోపడమాకండి. అక్కడ అంటూ ఉంటారు కదా, ఇంత చిన్న చీమ యొద్దకు వెళ్ళి ఏం నేర్చుకోమంటున్నాడు మనల్ని? జ్ఞానం. నేను మిమ్మల్ని గురించి చెప్పమంటారా? పాస్టర్ గారు మమ్మల్ని మీరు ఎక్కడ సోమరులుగా చూశారని అంటున్నారని మీకు అనిపించవచ్చేమో. మీరు అన్ని చోట్ల 100% ఎనర్జీగా ఉంటారు, చర్చిలో తప్ప. దేవుని కార్యాల్లో తప్పనిచ్చి ఇక అన్ని స్థలాల్లో పరుగులు రాని పీటీ ఉషా కూడా సరిపోదు మీ పరుగు పంతానికి, అంత స్పీడ్గా ఉంటారు మీరు. మొన్న ఒక కుటుంబ ప్రార్థన జరిగితే మన సిస్టర్ సునీత సిస్టర్ని అడిగాను, అమ్మ ఎన్నింటికి వెళ్తారు పొలానికంటే, అయ్యా 5 బయలుదేరి 5:30 పొలంలోనే ఉంటాం అయ్యా మేము అన్నారు. ఎంత కృప అది, ఎంత కృప అది. చెబుతున్నప్పుడు ఆ రైమింగ్ ఆసక్తి చూస్తుంటే వా, ఆ నోట్లో మహిమ చూడు ఎంత చేపిస్తుందో మనిషిని. 5:30 ఉంటామయ్యా, కొంతమంది అయితే 5 ఉంటారయ్యా. బాబా క్యా ఉత్సాహం హే ఉదర్. అద్భుతం కదా అది. ఎంత ఆసక్తి చూడండి. అక్కడ సోమరితనం లేదు. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకా అయిపోలేదా? ఎంతసేపు చదువుతాడు, నోరు నొప్పుంటుంది ఆయనకి. ఇక్కడ గంట కూడా వాళ్ళకి 3 గంటలు అనిపిస్తూ ఉంది. అక్కడ పొలంలో ఎర్రటి ఎండలు చేయటం కూడా, ఆ ప్రాణమా బలము పొందుము, నీ ముందున్న పంట పొలమును చూడు, ఆ పంటంతా కొయ్యవలసిన వారు ఎవరు? నీవే కదా. పద ముందుకి. హల్లెలూయా. బాబా ఏం హుషారు వస్తుంది, ఏం ఉత్సాహం వస్తుంది, ఎంత యాక్టివ్గా ఉంటారు. హల్లెలూయా. బాబా నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలమ్మా. ఎంత అద్భుతం ఇది. ఇక్కడ అమోరీల లక్షణాలు చూడండి. వాళ్ళు ఏమైపోయారంట? సోమరులు అయిపోయారంట.
ఎందుకనండి వారిని తరిమి కొట్టాల్సి వచ్చింది? వారు ఎందుకని వారి తావరాల నుండి వెళ్ళిపోయారు? ఎందుకు వారిని తరమాల్సి వచ్చింది? వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు, వాళ్ళలో ఉన్నటువంటి స్వభావాలు వారిని వారి తావరాలు పోగొట్టుకునేటట్లు చేశాయి. కారణం సోమరులు. నేనెందుకని నా స్వాస్థ్యంలోకి వెళ్ళలేకపోతున్నాను? నా సరిహద్దులోనికి నేనెందుకు ప్రవేశించలేకపోతున్నాను? నా కొరకు సిద్ధపరచబడిన దాన్ని నేనెందుకని పొందుకోలేకపోతున్నానంటే ఈ సోమరితనమే కారణం. ప్రాణమా, తినుము, తాగుము, మంచమెక్కి పరుండుము, చాలకపోతే 2 దిండులు పెట్టుకునము. హల్లెలూయా. నిద్రబొమ్ము నా ప్రాణమా, నీకు తిరిగే లేదు ప్రాణమా. సోమరులం కాకూడదు మనం. అది ఒక దారిద్ర్యం. సోమరి వాని వాకిట దరిద్రం పండుకొని ఉంటుందంట. మీకు తెలుసా పేదరికం ఎందుకు వస్తుందో, లేమి ఎందుకు వస్తుందో తెలుసా? ఆ ఇంటిలో నిద్ర, సోమరితనం. అక్కడ మీరు కింద చదవచ్చు, అలానే మనం చదువుకుంటా కిందకి వెళ్తే 9వ వచనం, సోమరి ఎందాక నీవు పండుకొందువు. ఇంట్లో పోయి మీ భర్తల్ని పిల్లల్ని అనమాకండి, మళ్ళీ నా మీదకి వస్తారు గొడవకి. ఇట్లాంటి వాక్యాలను నువ్వు ఎందుకు చూపించేదని. సోమరి నువ్వు ఎందాక పండుకొందువు. ఎప్పుడు అని ఇంట్లో అంటే ఎట్టుంటుంది? 4 ముత్యాలు రాళ్ళు చేతికి అందిస్తారు. ఇట్లాంటి పనులు చేయమాకండి. కొన్ని సమయాల్లో ఆరోగ్యం కారణంగా, బలహీనత కారణంగా పాపం వాళ్ళు నిద్రపోతూ ఉండొచ్చు, డిస్టర్బ్ చేయమాకండి. అట్లని 24 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కొద్దిగా అడ్డుపడండి కొద్దిగా. లేకపోతే వాళ్ళు ప్రమోషన్ అయిపోయి 48 గంటల నిద్ర కూడా వెళ్ళిపోతారు. హల్లెలూయా. ప్రపంచంలో ఒక ఆయన 72 గంటలు నిద్రపోయాడంట. ఆయన గిన్నిస్ బుక్లో ఎక్కించారు ఆయన్ని. ఎంతండి? ఒకసారి తిని పనుకున్నాడంటే నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు సరిపడి తిని పనుకుంటాడు అట్టుకుంటా. ఇక దుప్పటి కప్పాడంటే 72 గంటలు ఏం చేస్తూనే ఉంటాడు, ఇదే ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటాడు. 72 గంటలు డిజిటల్ ఎఫెక్ట్ ఆ రూమ్ అంతా ఉంటానే ఉంటుంది. నేనంటాను, మన నిద్ర మితముగా ఉండాలి, మన ఆహారం మితముగా ఉండాలి. చురుకుగా ఉండటానికి మనల్ని మనం, మన శరీరాలను, మన అవయవాలను మనం క్రమపరుచుకోవాలి. ఎందుకంటే మనం ఇద్దరినే నిలిచిపోయే వారం కాదు, మనం అద్దరి చేరవలసినటువంటి వారం. మనం స్వాధీనపరుచుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, స్వతంత్రించవలసినవి చాలా ఉన్నాయి, ఎక్కాల్సినటువంటి శిఖరాలు ఇంకా చాలా ఉన్నాయి, పొందాల్సినటువంటి దీవెనలు చాలా ఉన్నాయి, రావలసిన స్వాస్థ్యాలను ఇంకా మనం స్వతంత్రించుకొనలేదు, దాన్ని స్వతంత్రించుకోవాలి. అట్లయితే సోమరులం కాకూడదు మనం. మీకు అక్కడ దాకా ఎందుకు? ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను 4 గంటలు నిద్రపోతానని. ముఖ్యమంత్రి గారు 4 గంటలే నిద్రపోయేది. అంత మెలకుగా ఉంటారు. 4 అవర్స్ నిద్ర అంటే ఏమనుకున్నారు? చాలా చిన్న టైం. వాడికి అవసరమైనంత నిద్రను తీసుకొని, ఆ సరిపడిన నిద్రను మాత్రం తీసుకొని లేచి ఇంకా వాళ్ళ కార్యకలాపాల పనులలో చూసుకుంటారు. వారు అందుకనే ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. ఐపీఎస్, ఐఏఎస్లు చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళని మీరు 2.5 అవర్స్ 3 అవర్స్ కంటే బెడ్ మీద చూడలేరు. వాళ్ళ యొక్క స్టడీస్ మీద అంత ధ్యాస కలిగి ఉంటారు. మన ఒక యవనస్తుని గురించి రాశారు, చాలా చిన్న వయసు పిల్లగాడు ఐపీఎస్ ర్యాంకింగ్లో ఉన్నాడు, ఆల్రెడీ పోస్టింగ్లో ఉన్నాడు. మణిపూర్ సంథింగ్ అనుకుంటాను. నిన్న వచ్చింది రీసెంట్గా. చాలా చిన్న వయసులో భారతదేశంలో ఫస్ట్ టైం చిన్న వయసులో ఐపీఎస్ ర్యాంకింగ్. ఏంటయ్యా అని చెప్పేసి చూస్తే వాడు రోజుకి 2 గంటలు 3 గంటలు నిద్రపోయి, వాడు అంటాడు కొన్ని సమయాల్లో నేను నిద్రపోయింది 2 గంటలే అంటాడు.
పక్కన వాళ్ళు చేతులు పట్టుకున్నాడు. కానీ మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాం అంటే మినిమం 8-9 గంటలు లేకుండా, కొన్ని అయితే 12 గంటలు లేకుండా తగ్గే పని లేదు. మనకు ఆ కొలత పూర్తి అవ్వాలి, ఆ లెక్క పూర్తి అయిపోవాలి. రెస్ట్ తీసుకోవటం మంచిది. మరీ ఎక్కువ రెస్ట్కి పోతే శరీరం అసలు సహకరించదు, సోమరైపోతాం. ఆ సోమరితనం దేని మీద కూడా ప్రభావం పడిద్ది అంటే ప్రార్థన మీద కూడా పడిద్ది, భక్తి మీద కూడా పడిద్ది. పడిద్దా అంతా ఏం చేయాలి మనం? అదంటే ఇయ్యమ్మా, ఇందాక నుండి బాధపడుతున్నా అమ్మాయి అయ్యి, అది మన భక్తి జీవితం మీద సహితం ఏం పడుతుందమ్మా, అది ప్రభావం పడుతుంది. జాగ్రత్త పడాలి మనం. ఇక్కడ మీరు చదివి చూస్తే ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఒక చీమను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం చూడండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టు దరిద్రం లేమి. చెప్పండి, రావట్లేదా? తగ్గట్లేదా? కొద్ది గట్టిగా చెప్పండి. దరిద్రం ఎక్కడికి వస్తుందంట? సోమరి ఎక్కడ ఉంటే అక్కడ, సోమరి పోతులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ వాకిటనే 11వ వచనం అంటుంది, అది వారి యొక్క వాకిటి ఎంతకు వచ్చేస్తుంది. అది ఇక సోమరి చేసేదంతా ఏంటంటే నిద్రపోవటం, తినటం, పనికి మాలిన వ్యర్థమైన మాటలు ఏం చేయటం, మాట్లాడటం, పొదుగులు జగడములు పుట్టించడానికి ప్రయత్నం చేయటం, అసహ్య కార్యాలు చేయటం, నిబంధత లేకుండా, నియంత్రణ లేకుండా, నిగ్రహం లేకుండా ప్రవర్తించటం, ఒక క్రమబద్ధమైన జీవన విధానం లేకుండా తన మనసుకు దోచినట్టల్లా బ్రతకటం. నేనంటాను వీటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఆమె కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది కదా, మీరు చీమల యొద్దకు వెళ్ళి మీరు దాని నడతను చూడండి. దానికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, దానికి అధిపతులు లేరు. కానీ ఇవి ఎవ్వరూ లేకపోయినా అవి కాలాన్ని ఎరిగి చక్కగా ధాన్యాన్ని కూర్చుకుంటున్నాయి. వాటి కొరకు నివాసాలను కూడా జాగ్రత్తగా ముందుగానే ఆలోచించి ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ కడవరి దినాల్లో మనము నిద్ర మేలుకునేటటువంటి సమయాలు, ప్రార్థనలో గడపాల్సిన సమయాలు ఇవి. హల్లెలూయా. ప్రభు మన కొరకు సిద్ధపరచబడినవి అలానే ఉన్నాయి, వాటిని మీరు పొందాలి. ఆ సరిహద్దుల్లోనికి మీరు వెళ్ళాలి, యోర్దాను దాటాలి. మీరు దాటి ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన వాటి వద్దకు వెళ్ళాలంటే ముందు ఈ స్వభావాలను ముందు మార్చుకోవాలి, వీటిని ముందు సరి చేసుకోవాలి, క్రమపరుచుకోవాలి. ఆటోమేటిక్గా ప్రభు వారిని వెళ్ళగొట్టి నీకు ఇవ్వాల్సిన స్వాస్థ్యాన్ని నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, నమ్మదగిన తండ్రి, కృపా సమృద్ధి కలిగిన యేసయ్య, ప్రభా, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యం, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు మేము పొందలేకపోవటానికి కొన్ని మాలో ఉన్నటువంటి బలహీనతలే కారణాలుగా కనబడుతున్నాయి. మాలోనే లోపాలు ఉంటున్నాయి. మేము అపవాది మీద, మనుషుల మీద చెప్తున్నాం. కాదు, తప్పు, పొరపాటు, లోపము, బలహీనత మాలోనే. పరిశుద్ధాత్ముడా, ఈ బలహీనతలను జయించడానికి, వీటిని దాటి బయటికి రావడానికి మాకు మీ బలము దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మా బలహీనతలో సహాయం చేయవాడా, మాకు సహాయం అందించండి. మేము జయ జీవితం జీవించుటకు కృపను అనుగ్రహించండి. ప్రభా, సరిహద్దులను దాటగలిగిన కృప, మా కొరకు సిద్ధపరిచిన వాటిని స్వాధీనం చేసుకునే కృప యేసు నామములో ఈ దినములలో మాకు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఈ సమయం